మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు మాతృ సమానులైన మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారిని శాలువ మరియు పూలమాలతో సత్కరించారు. అనంతరం రఘునాథ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మరియు పెద్ద కడుబూరు మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న మాట్లాడుతూ, మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదు. ఇది సమాజ బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళ సాధికారత కోసమే పనిచేస్తుంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళా అభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 2025-26 వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం ఎన్నడూ లేని విధంగా 4,332 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశాం. అలాగే దీపం పథకం 2 స్కీమ్ కింద 90.1 లక్ష మంది మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్వాడీ సెంటర్లు బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మహిళా అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం. మీ భద్రత, గౌరవం, సాధికారత కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ మరొకమారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళల్లో పెట్టుకుంటారు వాళ్ళకి ఇక్కడ చూడ అంత అంత వద్దు పిక్మను కట్ చేసి అట్లా వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. దగ్గర భాష ఇప్పుడు ఇది ఒకసారి ఈరోజు మంత్రాలయం కాన్స్టిట్యున్సీలో ఈరోజు మాధవారం గౌరవనీయులైన సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ అంటే మా రఘునాథ్ రెడ్డి గారికి, యువ నాయకులు రామకృష్ణారెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ మరి ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఈరోజు పార్టీ తరఫున, అంటే పార్టీ అనేది కాదు, రాష్ట్రంలో ఈరోజు మహిళలకు ప్రత్యేక ఒక స్థానం కల్పించిన ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి. వాళ్ళకి ఏమైనా ఈరోజు పొదుపు గ్రూపులు అయితేనేమి, గ్యాస్ కనెక్షన్ అయితేనేమి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకే అందించాలనే ఒక ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయం అని తెలియజేస్తున్నాను. మీకు అన్ని విధాలుగా మంత్రాలయం కాన్స్టిట్యున్సీలోనైతేనేమి, రాష్ట్రంలోనైతేనేమి, జిల్లాలో అయితేనేమి మహిళలకు ప్రత్యేకంగా ఒక స్థానం ఉంది కాబట్టి మిమ్మల్ని గౌరవించే బాధ్యత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా మీరు తెలుసుకొని ఈరోజు మన